సోదరి సోదరుడా వేలాయే తోడి సేవింపను సేయమ్ము సోదరి సోదరుడా వేలాయే తోడి సేవింపను నిదురాలే కోనేది వేలాయేను నిద్రించిన
సేవింపను వేదముతో దారి తోడారునా వేలాయే యేసుని సేవింపను ఎదురామెతో నేడి వేలాయెను నిద్రించిన శత్రు విద్రోహించున్ ఎదురామెతో నేడి వేలాయెను నిద్రించిన శత్రు విద్రోహించున్ భద్రము మేల్కొని సేవింపుము భద్రము మేల్కొని సేవింపుము ప్రేమతో దారి తోడారునా వేలాయే యేసుని సేవింపను ప్రేమతో దారి తోడారునా వేలాయే యేసుని సేవింపను. ప్రియమైన వాళ్ళగా మరి మనము మేల్కొని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తాం. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన అనేది మనకెంతో మేలుకరంగా ఉంటుంది. అందుకనే ఓయి నిద్రపోత లేచి నీ దేవునికి ప్రార్థించమని. ఓయి నిద్రపోత నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థించు. చాలామంది నిద్రపోతూ ఉన్నారు. చాలామంది ఆత్మీయ నిద్ర, సోమరితనం, నిద్ర వల్ల సోమరితనము, లేమి, దరిద్రత, రోగములు, బలహీనతలు, శ్రమలు తెచ్చుకుంటున్నాం. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, అప్పుడు ఆకడలు ఉన్నాం. లేయండి, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మీరు పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవిస్తాను. ఈ పాప శాప మన నుంచి విడుదల పొందుతాను. ఈనాడు ఎన్నో కుటుంబాలు ప్రార్థన లేక, దేవుని సన్ని లేక, దేవుని మందం లేక ఎన్నో పరిస్థితులు వెళుతున్నారు. ప్రియమైన దేవుని గమనించండి, ప్రభు రాకడ సమయం ఉంది. కానీ ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన మీ కుటుంబాలకు ఎంతో నెమ్మది కలుగుతుంది. మీ పిల్లలకి ఎంతో నెమ్మది కలుగుతుంది. పాపం నుండి, శాపం నుండి, మానమనిచి ఉగ్రతను తప్పించబడతాం. కాబట్టి కలిసి రండి, మనమందరం కలిసి ప్రార్థన చేస్తాం. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన పిల్లల కోసం. ఎందుకనగా